తైవాన్ చరిత్ర ఏమిటి? తైవాన్ ఒక దేశమా లేదా చైనాలో ఒక భాగమా? చైనా అంటుంది తైవాన్ తమ దేశంలో భాగమే, తమ దేశం నుంచి విడిపోయిన భాగము, తిరిగి తమ దేశంలో కలుపుకోవాలి, అవసరమైతే శాంతియుతంగా జరగకపోతే శాంతియుతంగా ప్రయత్నించాలి, జరగకపోతే బల ప్రయోగానికైనా వెనుకాడము. ఒకవేళ తైవాన్ స్వతంత్ర దేశంగా ప్రకటించుకుంటే ఇది చైనా వాదన. తైవాన్ వాదన ఏంటంటే మేము చైనా నుంచి విడిపోయి స్వతంత్ర దేశం కావాలి అని. అమెరికా వన్ చైనా పాలసీ అంటే చైనా ఒకటే, అంటే బీజింగ్ రాజధానిగా ఉన్న చైనా కానీ తైవాన్ కానీ ఒకటే కానీ అని ప్రకటిస్తూనే మరోవైపు తైవాన్కు రక్షణ సహాయం చేస్తాం, తైవాన్ గనక బలప్రయోగంతో చైనా కలుపుకోవాలని చూస్తే మేము తైవాన్ డిఫెండ్ చేస్తాం అంటూ అమెరికా అంటోంది. అసలు ఈ గొడవ ఏంటి? తైవాన్ చరిత్ర ఏంటి? తైవాన్ చైనాలో భాగమా కాదా? మనకు చాలా ఆశ్చర్యం కలిగించే అంశం ఏంటంటే రాజకీయంగా ఇది అస్పష్టంగా ఉన్న అంశం, తైవాన్ ఒక దేశమా కాదా అని. కానీ ఆర్థికంగా చూసినప్పుడు తైవాన్కు మధ్య ఆర్థిక సంబంధాలు ఉంటాయి. తైవాన్కు ప్రత్యేకమైన ప్రభుత్వము ఉంది, కొన్ని లక్షల మంది 3 లక్షల మంది సైనిక బలగాలు కూడా ఉన్నాయి. తైవాన్లో ఎన్నికలు జరుగుతాయి సెపరేట్గా, వాటికి సెపరేట్గా ప్రెసిడెంట్ ఉన్నాడు. తైవాన్తో అనేక దేశాలు సాంస్కృతికపరమైన సంబంధాలకు కూడా కలిగి ఉంటాయి, ఆర్థిక వాణిజ్య సంబంధాలకు కూడా కలిగి ఉంటాయి. సమస్యల్లో రాజకీయ గుర్తింపు ఎవరికి అని. తైవాన్లో ఉన్న ప్రభుత్వం రిపబ్లిక్ ఆఫ్ చైనా తైవాన్ అని పిలుచుకుంటారు. బీజింగ్ రాజధానిగా కలిగిన మెయిన్లాండ్ చైనా పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనాగా పిలుస్తారు. సో రెండు కూడా ఒక చైనానే, పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనా, రిపబ్లిక్ ఆఫ్ చైనా, తైవాన్. ఈ చరిత్ర అర్థం కావాలంటే కొన్ని వందల సంవత్సరాలు వెనక్కిపోవాలి. చైనీస్ రికార్డ్స్లో చైనాలో ఇది వాస్తవంగా తైవాన్ ఒక దీవి, ఒక ఐలాండ్. ఈ ఐలాండ్కు హిస్టరీ కనుక తీసుకుంటే చాలా ఎర్లీ, అంటే క్రీస్తు శకము 200 ఇయర్స్ 200 సంవత్సరాలకు ముందు, అంటే సుమారు 2000 సంవత్సరాల క్రితమే చైనాలోని దక్షిణ ప్రాంతం నుంచి, ఆధునిక చైనాలోని సౌత్ చైనా నుంచి కొన్ని గిరిజన జాతుల వారు ఈ దీవిలో ఉన్న మొట్టమొదటి సెటిలర్స్గా చరిత్ర చెప్తుంది. బీబీసీలో డీటెయిల్గా దాని హిస్టరీ కోర్ట్ గురించి రాసిన వ్యాసంలో పేర్కొన్నారు. చైనా రికార్డుల్లో చూస్తే 239లో మొదటిసారి చైనీస్ రికార్డ్స్లో, హిస్టారికల్ రికార్డ్స్లో ఈ తైవాన్ దీవుల ప్రస్తావన ఉంది, దీవి ప్రస్తావన. సో అప్పుడు చైనాను పాలించే చక్రవర్తి ఈ దీవికి, మెయిన్లాండ్ చైనాను పాలించే చక్రవర్తి ఈ దీవికి ఒక అన్వేషణ బృందాన్ని పంపించారు. సో ఆ 239 239 క్రీస్తకం, అంటే సుమారు 2000 సంవత్సరాల క్రితం చైనా రికార్డుల్లో కూడా తైవాన్ దీవి ప్రస్తావన ఉంది. సో అందుకే చైనా అనేది ఇది మాలో భాగమే అంటుంది. సో ఇలా ఈ తైవాన్ 17th సెంచరీ ఆధునిక తైవాన్ చరిత్ర కనుక తీసుకుంటే ఆ 17th సెంచరీలో ఇది కొంతకాలం డచ్ కాలనీగా కూడా ఉండే. ఆ తర్వాత ఇది ఈ ప్రాంతము చైనాను పాలించినటువంటి చివరి సామ్రాజ్యం, చివరి వంశం, QUING డైనాస్టీ అంటారు. దీని ప్రొనౌన్సియేషను చెంగ్ డైనాస్టీ అని. ప్రొనౌన్సియేషన్ ఎట్లున్నా ఇది చైనాను పాలించిన చివరి చక్రవర్తి వంశం, రాజవంశం. సో ఈ చివరి రాజవంశం పాలనలో చైనా ఉన్న రోజుల్లో తైవాన్ కూడా చైనాలో భాగంగా ఉండే. అంటే అరౌండ్ 1683 ఆ ప్రాంతం నుంచి 1895 వరకు, అంటే 1895 వరకు కూడా సుమారు 200 సంవత్సరాల పాటు చైనాను తైవాన్ను ఒకే రాజవంశం పాలించింది. సో ఆ సమయంలో ఈ 17th సెంచరీ నుంచి 17వ శతాబ్దం నుంచి చైనా నుంచి, ముఖ్యంగా చైనాలోని ఒక 2 రాష్ట్రాల నుంచి వలసలు తైవాన్కు గణనీయంగా పెరిగాయి. వారే ఇప్పుడు తైవాన్లో ఉన్నటువంటి అతిపెద్ద డెమోగ్రఫిక్ గ్రూప్, తైవాన్ జనాభాలో ప్రధానమైనటువంటి
ప్రజానికం ఈ చైనాలోని 2 రాష్ట్రాల నుంచి 17th సెంచరీ ఆ ప్రాంతంలో 17వ శతాబ్దం నుంచి వలస వెళ్ళినటువంటి ప్రజలే ఇప్పుడు తైవాన్ దేశస్థులు. సో ఈ తైవాన్ ప్రాంతంలో దేశం అనుకుంటే దేశస్థులు, దేశం కాదనుకుంటే తైవాన్ ప్రాంతస్థులు అనాలి మనం. సో తైవాన్లో ఇప్పుడు వీరు ఈ చైనాలోని 2 రాష్ట్రాల నుంచి 17వ శతాబ్దంలో వెళ్ళిన వారు తైవాన్లో ఇప్పుడు జీవిస్తున్నారు. సో ఈ 1895లో అంటే 19వ శతాబ్దపు చివరిలో చైనాలోని చివరి రాచరిక వంశానికి జపాన్కు మధ్య యుద్ధం జరిగింది. దీన్నే సైనో జపాన్ వార్ అంటారు. ఈ యుద్ధములో చైనాను పాలించినటువంటి చివరి రాచరిక వంశం అంటే ఆ రోజుల్లో ఆ చైనాను పాలించిన చివరి రాజవంశం పాలనలోనే తైవాన్ దీవి కూడా ఉండే. సో ఈ మొత్తం ఈ రాజవంశం జపాన్ చేతిలో ఓడిపోయింది. సో ఈ జపాన్ చేతుల్లో ఓడిపోయాక ఈ తైవాన్ దీవి జపాన్ కంట్రోల్లోకి వచ్చింది. సో తైవాన్ దీవి జపాన్ పాలించింది 1895 నుంచి. ఎప్పటిదాకా పాలించింది జపాన్ ఆధీనంలో ఈ తైవాన్ దీవి ఎప్పటి వరకు ఉండే అంటే 2వ ప్రపంచ యుద్ధం చివరి వరకు అయిపోయేంత వరకు కూడా ఈ జపాన్ దీవిగానే ఉండే. సో చైనా రాజవంశం ఓడిపోయాక సో 2వ ప్రపంచ యుద్ధంలో జపాన్ ఓడిపోయింది. చైనా ఇప్పుడు రిపబ్లిక్ ఆఫ్ చైనాగా అప్పటి వరకు పిలువబడేది. చైనా, అమెరికా, యూకే, సోవియట్ యూనియన్లతో కలిపి 2వ ప్రపంచ యుద్ధ కాలంలో ఈ 4 దేశాలు ఒక అలయన్స్గా, జపాన్, జర్మనీ, ఇటలీ ఒక అలయన్స్గా 2వ ప్రపంచ యుద్ధంలో పోరాడాయి. సో జపాన్ భాగంగా ఉన్న అలయన్స్ ఓడిపోయింది. చైనా భాగంగా ఉన్న అలయన్స్ విజయం సాధించింది. దీంతో జపాన్ అప్పటి వరకు అంటే 1895లో చైనా చివరి రాజవంశంతో జరిగిన యుద్ధంలో గెలుచుకొని తైవాన్ హస్తగతం చేసుకున్న తర్వాత తైవాన్ను మొదటిసారిగా ఈ 2వ ప్రపంచ యుద్ధానంతరం వదిలేసింది. సో అది మళ్ళీ రిపబ్లిక్ ఆఫ్ చైనా పాలనలోకి వచ్చేసింది. సో రిపబ్లిక్ ఆఫ్ చైనా బీజింగ్ రాజధానిగా రిపబ్లిక్ ఆఫ్ చైనా పాలించేది. అప్పుడు చైనా మెయిన్ల్యాండ్, తైవాన్లో కూడా ఒకే రకమైన ప్రభుత్వం అధికారంలో ఉండేది. చైనాలోని KMT అంటారు, కొమింగ్టన్ పార్టీ అని, వీరు అధికారంలో ఉండేది. సో 1949కి వచ్చే వరకు చైనాలో అధికారంలో ఉన్న చాంగ్ కైషక్ పాలకులకు కమ్యూనిస్టులకు మధ్య జరిగిన అంతర్యుద్ధంలో మావో నాయకత్వంలోని రెడ్ ఆర్మీ విజయం సాధించి 1949లో బీజింగ్ రాజధానిగా పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనాను ఏర్పాటు చేసింది. అంటే ప్రస్తుత చైనాగా పిలువబడేదాన్ని పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనా అంటారు. సో కమ్యూనిస్టుల చేతుల్లో ఓడిపోయినటువంటి ఈ కొమింగ్టన్ పార్టీ నాయకుడు తైవాన్కు పారిపోయాడు. ఒక 15-20 లక్షల మంది తీసుకొని తైవాన్కు వెళ్ళిపోయారు. సో అప్పుడున్న ప్రభుత్వంలోని ముఖ్యులు, వ్యాపార వాణిజ్యవేత్తలు, అలాగే ఆ కమ్యూనిస్టులు అధికారంలోకి వచ్చే వరకు అధికారంలో ఉన్న రాజ్య వ్యవస్థకు అనుకూలంగా ఉండే మేధావి వర్గం వీళ్ళంతా కూడా తైవాన్కు పారిపోయారు. సో వీరు మొత్తం తైవాన్ జనాభాలో ఒక 14%గా మారిపోయారు. ఇంతమంది పారిపోయారు. సో అంతేకాకుండా బంగారం నిల్వలు, చాలా విలువైనటువంటి వాటితో పాటు బీజింగ్ వదిలి వాళ్ళు తైవాన్కు పారిపోయారు. తైవాన్కు పారిపోయి కొమింగ్టన్ KMT పార్టీ రిపబ్లిక్ ఆఫ్ చైనా అనే ప్రభుత్వాన్ని తైవాన్లో ఏర్పాటు చేశారు. ఇట్స్ ఎ గవర్నమెంట్ ఇన్ ఎగ్జైల్, అంటే మేమే నిజమైన చైనా ప్రభుత్వము, కమ్యూనిస్టు చైనా నిజమైన ప్రభుత్వం కాదు అని. ఆ రకంగా బీజింగ్ రాజధానిగా మావో జెడాంగ్ నాయకత్వంలో కమ్యూనిస్టులు పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనా ఏర్పాటు చేశారు. సో అప్పటిదాకా చైనాను పాలించిన పాలకులు తైవాన్కు పారిపోయి అక్కడ చైనా ప్రభుత్వం, ప్రవాస చైనా ప్రభుత్వాన్ని రిపబ్లిక్ ఆఫ్ చైనాగా పిలుచుకుంటూ ఏర్పాటు చేశారు. సహజంగానే సోవియట్ యూనియన్ కమ్యూనిస్ట్ చైనానే ఒరిజినల్ చైనాగా గుర్తించింది. అమెరికా, దాని మిత్ర దేశాలు తైవాన్లో ఉన్న రిపబ్లిక్ ఆఫ్ చైనాను, KMT నాయకత్వంలో ఉన్న రిపబ్లిక్ ఆఫ్ చైనానే నిజమైన చైనాగా గుర్తించారు, నిజమైన ప్రభుత్వంగా, చైనా ప్రభుత్వంగా గుర్తించారు. సో సోవియట్ యూనియన్ బీజింగ్లో
పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనాను పాలిస్తున్న కమ్యూనిస్టు ప్రభుత్వాన్ని గుర్తిస్తే, అమెరికా నాయకత్వంలోని పశ్చిమ దేశాలేమో తైవాన్లో ఉన్నటువంటి రిపబ్లిక్ ఆఫ్ చైనా గవర్నమెంట్ను గుర్తించారు. సో ఈ ప్రక్రియ గుర్తించి ఈవెన్ ఐక్యరాజ్య సమితిలో యునైటెడ్ నేషన్స్లో కూడా కమ్యూనిస్టుల నాయకత్వంలో ఉన్న పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనా మెయిన్ల్యాండ్ మొత్తాన్ని పాలిస్తున్న ప్రభుత్వానికేమో ఐక్యరాజ్య సమితిలో స్థానం లేకుండే. కానీ తైవాన్లో ఉన్న ప్రవాస ప్రభుత్వం, మాదే నిజమైన చైనా ప్రభుత్వం అని చెప్పుకొని కేఎంటీ ప్రభుత్వానికి ఐక్యరాజ్య సమితిలో రిప్రజెంటేషన్ ఉండే. సో ఇది చాలా దేశాలు పశ్చిమ దేశాల ప్రభావంతో, అమెరికా ప్రభావంతో తైవాన్లో ఉన్న రిపబ్లిక్ ఆఫ్ చైనా ప్రభుత్వాన్ని గుర్తించాయి. కానీ కాలక్రమేణా ఇది సాధ్యం కాకుండా పోయింది. ఎందుకంటే తైవాన్లో ఉన్న జనాభా చిన్నది, మెయిన్ల్యాండ్ చైనా ప్రధాన భూభాగంలో ఉన్న జనాభా ఎక్కువది. దాంతో కొన్ని చాలా దేశాలు తాము తైవాన్లో ఉన్న రిపబ్లిక్ ఆఫ్ చైనా ప్రభుత్వాన్ని గుర్తించలేము అంటూ పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనా, బీజింగ్లో ఉన్న కమ్యూనిస్టు నాయకత్వంలోని చైనా ప్రధాన భూభాగంలో ఉన్న పీపుల్స్ రిపబ్లిక్ చైనా ప్రభుత్వాన్ని గుర్తించడం మొదలుపెట్టారు. ఇది జరిగాక 1971లో 1971లో ఐక్యరాజ్య సమితి కూడా తన గుర్తింపును మార్చింది. తైవాన్లో నుంచి ఆపరేట్ అవుతున్న రిపబ్లిక్ ఆఫ్ చైనా మొత్తం చైనాకు ప్రతినిధి కాదు అని ప్రకటించి, బీజింగ్లో ఉన్న పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనానే మొత్తం చైనాకు ప్రతినిధిగా గుర్తించడం మొదలుపెట్టింది 1971 నుంచి. సో అంటే ఇక తైవాన్కు ఐక్యరాజ్య సమితి గుర్తింపు కూడా పోయింది. సో ఈ 1979లో డెంగ్ జియాఓపింగ్ చైనా అధినేత అయ్యాక ఆయన అక్కడ ఆర్థిక సంస్కరణ అమలు చేస్తూ చైనా ఎకానమీని ప్రపంచ ఆర్థిక వ్యవస్థతో అనుసంధానం చేశారు. దీంతో ఒక గొప్ప ఎకనామిక్ ఆపర్చునిటీ ఉంది, చైనాతో వాణిజ్యం చేయొచ్చు, చైనాలో పెట్టుబడులు పెట్టొచ్చని గుర్తించిన అమెరికా 1979లో బీజింగ్ను రాజధానిగా కలిగిన పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనాలోని కమ్యూనిస్టు ప్రభుత్వాన్ని అధికారికంగా గుర్తించింది. అప్పటిదాకా చైనాకు నిజమైన ప్రభుత్వం రిపబ్లిక్ ఆఫ్ చైనా ప్రభుత్వమే అని భావించింది అమెరికా. ఆ ప్రభుత్వం తైవాన్ నుంచి పాలిస్తూ మొత్తం చైనాకు మేమే ప్రతినిధులం అని చెప్పుకున్నారు. రియాలిటీలో వాళ్ళు తైవాన్ దీవికి మాత్రమే పరిమితం. ఇక 1979 నుంచి అమెరికా విధానం ఒకటే, వన్ చైనా పాలసీ. అంటే తైవాన్ను ప్రత్యేక దేశంగా గుర్తించడం మానేసింది. తైవాన్లో నుంచి పనిచేసే రిపబ్లిక్ ఆఫ్ చైనా గవర్నమెంట్ను గుర్తింపు మానేసింది. బీజింగ్లో ఉన్నటువంటి పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనా ప్రభుత్వాన్ని గుర్తించడం మొదలుపెట్టింది అఫీషియల్గా. అయితే చైనానే, అమెరికానే కాదు, ఇప్పుడు భారతదేశం కూడా వన్ చైనానే గుర్తిస్తుంది. బీజింగ్ రాజధానిగా కలిగిన జిన్పింగ్ నాయకత్వంలో ఉన్న పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనా ప్రభుత్వాన్ని చైనా ప్రభుత్వంగా భారతదేశం కూడా గుర్తిస్తుంది. తైవాన్లో ఉన్న ప్రభుత్వాన్ని మనమే గుర్తించాం, అధికారికంగా ఎవరు గుర్తించరు. కానీ ఈ తైవాన్లో మాత్రం సెల్ఫ్ రూల్, సపరిపాలన కొనసాగుతూ వచ్చింది. అంతర్జాతీయంగా గుర్తింపు లేకపోవచ్చు, కానీ తైవాన్ తమకు తాముగా పాలించుకుంటూ ఒక సెల్ఫ్ రూల్డ్ ఐలాండ్గా ఉంటూ వచ్చింది. మొదట్లో చైనా పాలకులు, అంటే కమ్యూనిస్టులు చైనాలో అధికారంలోకి రాకముందు ఉన్న పాలకులు తైవాన్కు పారిపోయారని చెప్పారు. సో వారు అక్కడ కేఎంటీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. చాలా కాలం సో చైనా నుంచి పారిపోయిన నాయకుడు, ఆయన కుమారుడు వీళ్ళు పాలించారు. చాలా కాలం ఏకపార్టీ పాలనలో ఉండే. తర్వాత అక్కడ కూడా డెమోక్రసీ కొరకు ఉద్యమాలు మొదలయ్యాయి. చివరకు 2000 సంవత్సరం నుంచి ఎలక్టెడ్ ప్రెసిడెంట్ తైవాన్కు ప్రారంభించారు. సో 2000 సంవత్సరంలో 2004లో 2004లో డెమోక్రటిక్ ప్రోగ్రెసివ్ పార్టీ అని మొదటిసారి అధికారంలోకి వచ్చింది. ఈ పార్టీ చైనాను తైవాన్ను ఇండిపెండెంట్ దేశంగా చూడాలని కోరేటువంటి పార్టీ తైవాన్లో అధికారంలోకి వచ్చింది. అప్పటి వరకు అధికారంలో ఉన్న కొమింగ్టన్ పార్టీ కేఎంటీ ఒకే చైనా విధానానికి కట్టుబడి ఉంది. కానీ ఆ విధానం ఒకే చైనా అయినప్పటికీ కూడా కమ్యూనిస్టుల పాలనకు వ్యతిరేకం. మొత్తం చైనా ఏకం కావాలని కోరుకున్నారు. కానీ అది రిపబ్లిక్ ఆఫ్ చైనా ప్రభుత్వం కింద, అంటే తైవాన్లో ఉన్న ప్రభుత్వం కింద ఉండాలి అని కోరుకున్నారు. అది ప్రాక్టికల్గా జరగదు. ఆల్రెడీ బీజింగ్లో పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనా ప్రభుత్వం ఉంది. సో ఈ తైవాన్లో మొదటిసారి తైవాన్ను స్వతంత్ర దేశంగా చూడాలనుకునే పార్టీ 2004లో అధికారంలోకి వచ్చింది.
మళ్ళీ 2008లో వన్ చైనా పాలసీకి కోరుకునే, అంటే చైనా అంతా ఒకటిగానే ఉండాలి అని కోరుకునే కొమింగ్టన్ పార్టీ మళ్ళీ 2008లో అధికారంలోకి వచ్చింది. తర్వాత చైనాతో ఆర్థిక సంబంధాలు పెరగడం మొదలయ్యాయి. 2016లో తిరిగి చైనాను స్వతంత్ర దేశంగా చూడాలనుకునే DPP పార్టీ అధికారంలోకి వచ్చింది. ఆ పార్టీ ఇప్పుడు 2020లో కూడా మరొకసారి ఎలక్షన్లో గెలిచింది. అది కూడా భారీ మెజారిటీతో గెలిచింది. అంటే తాజాగా తైవాన్లో ఉన్న ప్రజలు, ముఖ్యంగా యూత్, మేము స్వతంత్ర దేశం కావాలి, చైనా ఇన్ఫ్లుయెన్స్ ఉండకూడదు అని కోరుకునే వారి జనాభా రోజు రోజుకు తైవాన్లో పెరుగుతూ వచ్చింది. సో ఇక్కడ తైవాన్ మీకు ఈవెన్ సన్ఫ్లవర్ మూమెంట్ అని తైవాన్లోని యువత పార్లమెంటు భవనాన్ని అక్కుపై చేసిన సంఘటనలు కూడా జరిగాయి. చైనా ప్రభావంలో ఉండకూడదు అని. పశ్చిమ దేశాల ఆర్థిక సాంస్కృతిక సంబంధాలు తైవాన్తో గణనీయంగా పెరిగాయి. ఇంట్రెస్టింగ్ ఏంటంటే తైవాన్ చైనాల మధ్య కూడా ఆర్థిక వ్యాపార వాణిజ్య సంబంధాలు చాలా బలంగా ఉంటాయి. తైవాన్ ఎగుమతుల్లో దాదాపు 42%, చైనాకే 42%. చైనాలో ఉన్న కంపెనీలకు కావాల్సిన సెమీకండక్టర్ చిప్స్ అన్నీ కూడా తైవాన్ నుంచే వస్తాయి. తైవాన్లో భారీగా చైనా పెట్టుబడులు కూడా పెడుతుంది. చైనాలో తైవాన్ భారీగా పెట్టుబడులు పెడుతుంది. అంటే మెయిన్లాండ్ చైనాకు తైవాన్ ఎగుమతులు చేస్తుంది, పెట్టుబడులు పెడుతుంది. కానీ రాజకీయంగా ఒక అస్పష్టత ఏంటంటే తైవాన్ సొంతగా పాలించుకుంటూ సెల్ఫ్ రూల్డ్ ఐలాండ్గా ఉంది, కానీ అఫీషియల్గా కాదు. ఆల్ ప్రాక్టికల్ పర్పజెస్ ఒక దేశంగానే ఉంటుంది, కానీ రాజకీయంగా మాత్రం ఒక దేశంగా గుర్తింపు లేదు. తైవాన్ ప్రజలు కూడా ఈ అస్పష్టతనే కొనసాగాలని కోరుకుంటున్నారు. బీజింగ్ రాజధానిగా ఉన్న పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనాలోని కమ్యూనిస్టు ప్రభుత్వమేమో తైవాన్ను చైనాలో కలుపుకోవాలి అని కోరుకుంటుంది. తైవాన్లో ఉన్న రిపబ్లిక్ ఆఫ్ చైనా ప్రభుత్వమేమో ఈ DPP అధికారంలోకి వచ్చేంత వరకు ఒకే చైనా ఉండాలని కోరుకుంది. కానీ ఆ చైనాను ఎవరు పాలించాలి? కమ్యూనిస్టులు పాలించాలా, తైవాన్లో ఉన్న కొమింగ్టన్లు పాలించాలా అన్నదే విభేదం తప్ప ఒకే చైనా ఉండాలని కోరుకున్నారు. కానీ ఇప్పుడు అధికారంలో ఉన్న డెమోక్రటిక్ ప్రోగ్రెసివ్ DPP మాత్రం చైనా నుంచి విడిపోవాలి అన్నది వారి అఫీషియల్ విధానం. ప్రస్తుతం ఈ సమస్యకు పరిష్కారం ఏంటి? 3 ఆప్షన్స్ ఉన్నాయి. ఒకటి, వన్ చైనాగా యూనిఫై కావడం, చైనా తైవాన్లు మళ్ళీ ఒకటి కావడం. చరిత్రలో చాలా ఏళ్ళు ఒకటిగానే ఉన్నారు. జపాన్ ఆక్రమించుకున్న సమయంలో తైవాన్ మెయిన్లాండ్ చైనాతో విడిపోయి ఉంది. తర్వాత 1949లో కమ్యూనిస్టులు చైనాలో అధికారంలోకి వచ్చాక, పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనా ఏర్పడ్డాక మళ్ళీ తైవాన్ వేరుగా ఉంది. అందువల్ల చరిత్రలో తైవాన్ చైనాలో భాగంగా ఉంది గనక తైవాన్ చైనా యూనిఫై కావాలి, పీస్ఫుల్గా యూనిఫై కావాలి. కానీ అదే సమయంలో ఒకవేళ పీస్ఫుల్గా యూనిఫై కానప్పుడు బలప్రయోగానికైనా మేము వెనుకాడము, ఒకవేళ తైవాన్ స్వతంత్ర దేశంగా కావాలని కోరుకుంటే అని చైనా వాదన. చైనాలో ఇందుకొరకు ప్రత్యేకంగా యాంటీ సెసెషన్ యాక్ట్ అనేది కూడా ఏర్పాటు చేసింది. మధ్యలో చైనా ఒక ఆఫర్ ఇచ్చింది తైవాన్కు, హాంకాంగ్కి ఇచ్చినట్లు 1 నేషన్ 2 సిస్టమ్స్ అని. ఒకే దేశం 2 వ్యవస్థలు ఉంటాయి, మీకు స్వయం ప్రతిపత్తి ఉంటుంది ఎలా పాలించుకోవాలి అని. అధికారికంగా సార్వభౌమాధికారం ఒకటే ఉంటుంది, కానీ రాజకీయ ఆర్థిక సామాజిక వ్యవస్థల్లో స్వతంత్రంగా ఉండవచ్చు అని. హాంకాంగ్కి ఇచ్చిన ఆఫరే తైవాన్కి ఇచ్చింది, కానీ తైవాన్ దాన్ని తిరస్కరించింది. దాన్ని తిరస్కరించాక హాంకాంగ్లో ఎప్పుడైతే చైనా నుంచి విడిపోవాలి అనే ఉద్యమాలు పెరిగాయో చైనా జాగ్రత్త పడి యాంటీ సెసెషన్ యాక్ట్ తెచ్చి అప్పటిదాకా తమ విధానం శాంతియుతంగా తైవాన్ను చైనాలో కలుపుకోవాలి తిరిగి అనేది విధానం. తర్వాత ఈ యాంటీ సెసెషన్ యాక్ట్ తీసుకొచ్చి ఒకవేళ తైవాన్ గనక స్వాతంత్రాన్ని గనక ప్రకటించుకుంటే బలప్రయోగం కూడా మేము చేస్తాము అనేది చైనా తన విధానాన్ని మార్చుకుంది. ఇప్పుడున్న అవకాశం ఏంటి? ఒకటి, చైనా తైవాన్లు ఏకం కావడం. ఏకమైనప్పుడు చైనా ఒక ఆర్థిక రాజకీయ సామాజిక రాజకీయ వ్యవస్థతో ఉంటుంది, తైవాన్ ఒక సామాజిక రాజకీయ ఆర్థిక వ్యవస్థ కలిగిన స్వయం పాలిత ప్రాంతంగా చైనా దేశంలో భాగంగా ఉంటుంది. ఇది ఒక ఆప్షన్. రెండవ ఆప్షన్ ఏంటి?
చైనా నుంచి పూర్తిగా స్వాతంత్రాన్ని ప్రకటించుకోవాలి. మూడో ఆప్షన్ ఏంటి? ఈ మొదటి ఆప్షన్కు తైవాన్లో ఉన్న ప్రస్తుత ప్రభుత్వం వ్యతిరేకం. చైనాలో విలీనమైపోతానికి మళ్ళీ తైవాన్లో ఉన్న ప్రభుత్వం వ్యతిరేకం. రెండో ఆప్షన్ ఏంటి? తైవాన్ స్వతంత్ర దేశంగా ప్రకటించుకోవడం. దీనికి చైనా వ్యతిరేకం. అందువల్ల ఈ రెండు ఆప్షన్స్ ప్రాక్టికల్గా జరగడం లేదు. థర్డ్ ఆప్షన్ ఏంటంటే ఇప్పుడున్న సిచ్యువేషన్ ఇలాగే కొనసాగడం. అధికారికంగా ఒక దేశంగా తైవాన్కు గుర్తింపు ఉండదు, కానీ ఆచరణలో తైవాన్ ఒక స్వతంత్ర దీవిగా తమకు తాము ఒక ప్రభుత్వాన్ని ఏర్పరచుకొని పాలిస్తూ ఉంటారు. ఈ ల్యాక్ ఆఫ్ క్లారిటీ, స్పష్టత ఇటు చైనా బలప్రయోగం ద్వారా కలుపుకోవాలని చూడదు, తైవాన్ ఏకపక్షంగా స్వతంత్ర దేశమని ప్రకటించుకోదు. ఈ స్టేటస్ కోనే ప్రపంచంలో చాలా దేశాలు కోరుకుంటున్నాయి. ఎందుకంటే తైవాన్ పూర్తిగా స్వతంత్రాన్ని సమర్థిస్తే చైనా కోపానికి గురి కావాల్సి ఉంటుంది. అందుకే ప్రెసిడెంట్ బైడెన్ కూడా మేము వన్ చైనాకే అనుకూలము అని ప్రకటించాడు. సో అదే సమయంలో భారతదేశం కూడా ఈ మధ్య అసలు అమెరికా హౌస్ స్పీకర్ వెళ్తే తైవాన్కు దానిపై ఇంత వివాదం జరిగితే మనం ఒక్క మాట కూడా మాట్లాడాలి ఇప్పటివరకు. తైవాన్ స్వతంత్ర దేశం అనలే కాదలే. అందువల్ల ప్రపంచానికి కూడా ఈ అస్పష్టత బెనిఫిట్ అవుతుంది. తైవాన్ ప్రజలకు కూడా ఇది అస్పష్టత ఉపయోగపడుతుంది. ఎందుకంటే వాళ్ళ నిజ జీవితానికి ఇది ఏమీ ప్రభావం కాదు. అది స్వతంత్ర దేశమా కాదా, అఫీషియల్గా ఏమంటారన్నది అనవసరం వాళ్ళకు. వాళ్ళు ఒక స్వయం పాలిత ప్రాంతంగా ఉన్నారు కనుక. అందువల్ల ఇప్పటికీ కూడా పొలిటికల్ స్టేటస్ ఆఫ్ తైవాన్ తీసుకుంటే అది సెపరేట్ కంట్రీ కాదు. ఐక్యరాజ్యసమితి గుర్తించలేదు. ప్రపంచంలోని అమెరికా, భారతదేశంతో సహా ప్రపంచంలోని అత్యధిక దేశాలు అధికారికంగా తైవాన్ ఒక దేశంగా గుర్తించలేదు. కానీ తైవాన్ స్వయం పాలిత ప్రాంతంగా ఉంది. ఆ స్వయం పాలిత ప్రాంతంతో అనేక దేశాలకు ఆర్థిక, సాంస్కృతిక సంబంధాలు ఉన్నాయి.